ఎప్పుడు కూడా మన ఇన్వెస్టర్స్‌కి, ఫాలోవర్స్‌కి, కస్టమర్స్‌కి మనం మార్కెట్‌లో ఒక మంచి ప్రైసెస్, మంచి డీల్స్ ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు, లేకపోతే మమ్మల్ని నమ్మేవాళ్ళు బెటర్ వెల్త్ క్రియేట్ చేయాలని చెప్పి మా యొక్క అభిప్రాయం అనమాట. ఇప్పుడు మీకు కొన్ని బెస్ట్ డీల్స్ గురించి, లేకపోతే మనం కొత్తగా ఏదైతే మార్కెట్‌లో తెలుసుకున్న ఆఫర్స్ గురించి చెప్పే ముందు నేను కొన్ని పాయింట్స్ చెప్పదలుచుకున్నాను. ఏంటంటే జనరల్‌గా నేను మార్కెట్‌లో గత కొన్నాళ్ళుగా అబ్జర్వ్ చేస్తున్న కొన్ని సైకాలజీస్ లేదా ట్రెండ్స్, అందులో అతి ముఖ్యమైన ట్రెండ్, ఏదైనా ఒకటి రికమెండ్ చేస్తే దానికి ఎంత వీలైతే అంత నెగిటివ్గా రివర్స్గా చాలా మంది ఆలోచన చేస్తూ ఉంటారు. ఇది రిపీటెడ్గా నేను చెప్తా ఉన్నా, ఎందుకంటే రిపీటెడ్గా జరిగింది కాబట్టి. అది చేవెళ్ళ అవనియండి, 2020లో మనకి శ్రీశైలం రోడ్డు, లేకపోతే ఇబ్రహీంపట్నం ఏరియాలో ఉన్న రోడ్డు కానీ, ఆ ఏరియాలో ఉన్న ల్యాండ్స్ కానీ మనం రికమెండ్ చేసేటప్పుడు చాలామంది డౌట్ చేశారు. ఎకరా 50 లక్షలు మనకి రోడ్డుకి దగ్గరగా మనకి సిటీకి 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు దొరికితే బాగుంటుంది కదని చెప్పి ఇలాంటి మాటలు చాలామంది ఆడారు. మరోవైపు ఎక్కడైతే మనం సజెషన్ చేస్తామో దాన్ని నెగ్లెక్ట్ చేశారు. చాలా మంచి ల్యాండ్స్, మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉన్న ల్యాండ్స్ నేను చాలా రికమెండ్ చేశాను, అయినా చాలామంది దాన్ని రిజెక్ట్ చేశారు. మరోవైపు 2020లో మనం రికమెండ్ చేస్తే 2023, 2024లో వచ్చి మీరు ఆ రోజు రికమెండ్ చేశారు కదా, మరి ఆ 60 లక్షలకి ఎకరా ఇప్పుడేమైనా దొరుకుతుందా చూడండి కొద్దిగా అని చెప్పేసి మళ్ళీ అడుగుతూ ఉంటారు. అది అడిగింది ఎటకారమో లేకపోతే సీరియస్నెస్ అయితే నాకు తెలియదు, కానీ ఇది ఎలాంటి యాటిట్యూడ్, ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు, నాకైతే అర్థం కావట్లేదు. ఒకటి అనాలిసిస్ చేసేటప్పుడు మేము డిఫరెంట్ పారామీటర్స్ని కన్సిడర్ చేసి తీసుకుంటాం. ఎండ్ ఆఫ్ ద డే లేదా ఇన్వెస్ట్మెంట్ అయిన తర్వాత ఒక సెకండ్ టైంలో ఒక రిటర్న్ రావాలన్నదే నా మెయిన్ గోల్ అనమాట. ఈరోజు చాలామంది ఓన్ డెసిషన్తోనే రిటర్న్ వస్తుందా, మంచిగా ఉంటుందా అని చెప్పేసి అమరావతిలో ఇన్వెస్ట్మెంట్ చేశారు, హైదరాబాద్ ఫ్రీలాన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, హైదరాబాద్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు, డిఫరెంట్ పార్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. మరి వీళ్ళందరూ రిటర్న్ సాధించారా? రిటర్న్ సాధించినప్పుడు వీళ్ళు ఎవరిని బ్లేమ్ చేస్తారు, ఎవరిని క్వశ్చన్ చేస్తారు? ఈరోజు చాలామంది నేను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నాను, 1 or 2 కేసెస్లో వాళ్ళకి ఏదో విధంగా రిటర్న్ వచ్చిందే తప్ప కంటిన్యూగా రిటర్న్ ఎవరు కూడా తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే వాళ్ళకి ఎటువంటి సైంటిఫిక్ అప్రోచ్ అనేది లేదు. ఎమోషనల్, అందరితో పాటు ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు. ఏదో ఒక కేసులో ఏదో ఎప్పుడో ఒకసారి ఒక రిటర్న్ అయితే వస్తుంది. ఒక పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, ఒక వెల్త్ క్రియేషన్లో ఇప్పుడు ర్యాండమ్గా మనం ఏదో ఒకటి విసిరేస్తాము, ఒకటి మనకి అది క్లిక్ అయిపోతుంది, లేకపోతే సడన్గా ప్రాఫిట్ వచ్చే కాన్సెప్ట్స్ ఉండవు. ఇన్వెస్ట్మెంట్ వెల్త్ క్రియేషన్ చేసేటప్పుడు దానికి ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకుంటాం, దానికి కొన్ని లాజిక్స్ అప్లై చేసుకుంటాం, దానికి కొన్ని రూల్స్ అప్లై చేసుకుంటాం. అది నేను చేసే పని. అందుకే నేను ఇప్పుడు కూడా నా ఇన్వెస్టర్స్కి 25%, 30% CAGR, అంటే ఒక యావరేజ్గా ఎవ్రీ ఇయర్ 25% గ్రోత్ రేట్ ఉండాలని చెప్పి నా ఎస్టిమేషన్ అనమాట. ఈరోజు చాలామంది ఓన్గా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఆ యొక్క CAGRని తీసుకోలేదని చెప్పి నేను చెప్పగలను. మరోవైపు జనరల్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ బేస్డ్గా నేను ఎక్కడ ఎంత గ్రోత్ రేట్ వస్తుందో కూడా నేను చెప్తాను. అలాంటప్పుడు సో ఏరియాలో ఇంత గ్రోత్ రేట్ అని 5%, 10% వస్తుందని చెప్తే చాలామంది దాన్ని యాక్సెప్ట్ చేయరు. మీరు 5%, 10% వస్తుంది అంటున్నారు, ఎందుకు 25% రాదు, ఎందుకు 30% రాదు, రావాలి కదా, ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తాయి. అది మార్కెట్లో అక్కడ పీక్ వచ్చిన తర్వాత ఎందుకు మీకు గ్రోత్ వస్తుంది? గట్కేసర్ ఏరియాలో ప్లాట్ రేట్లు డౌన్ అయ్యావి, యాదగిరిగుట్టలో ప్లాట్ రేట్లు డౌన్ అయ్యావి, మౌకిలలో వాటి రేట్స్ డౌన్ అయ్యావి. ట్రెండ్ అనేది ఎవ్రీ 2 yearsకి 3 yearsకి మారుతుందని చెప్పి నేను ప్రతి వీడియోలో చెప్తా ఉన్నాను. ఎప్పుడో నేను చేవెళ్ళ రికమెండ్ చేశాను, మళ్ళీ అదే చేవెళ్ళ ఎందుకు నేను రికమెండ్ చేస్తాను? ఎందుకంటే ట్రెండ్ మారిపోయింది కాబట్టి. ఇక్కడ మళ్ళీ ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ట్రెండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట, అది అర్థం చేసుకో. మరోవైపు రీసెంట్గా ఒక ఈవెంట్ జరిగింది. ఒక ఫ్రెండ్కి నేను ఒక ప్రాపర్టీ రికమెండ్ చేస్తే, ఇక్కడ ఏదో మాట్లాడుతున్నావు నువ్వు, మన సొంత ఊర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 2-3 yearsలో డబుల్ త్రిబుల్ అయిపోతుంది, 3 times కూడా అయిపోతుంది. ఇక్కడ ఏంటి హైదరాబాద్లో నువ్వు 10%, 15% ప్రయాణం వస్తుందని చెప్తున్నావు, అంత తక్కువగా ఎందుకు వస్తుందని చెప్పేసి అంటున్నావు. అది నాకున్న ఇన్ఫర్మేషన్, దాని బేస్డ్గా 10-15% మించి ప్రయాణం రాదని చెప్పడం జరిగింది. అదే పర్సన్కి ఎక్కువ రిటర్న్ కావాలి కాబట్టి నేను వేరే ఒక ప్రోడక్ట్ని చూజ్ చేసి సెలెక్ట్ చేసి ఇస్తే 2 yearsలో డబుల్ అని నేను చెప్తే దానికి తను డౌట్ చేస్తాడు. 2 yearsలో డబులా? 2 yearsలో ఎలా డబుల్ అవుతుందని చెప్పి తనే మళ్ళీ అడుగుతాడు. తను ఇన్వెస్ట్మెంట్ చేసిన ఏరియాలో, తనకు నచ్చిన ఏరియాలో తను ఇన్వెస్ట్మెంట్ చేస్తే 3 yearsలో 3 times అవుతుంది తనే అంటాడు. నేను రికమెండ్ చేసిన ఏరియాలో 2 yearsలో డబుల్ ఇస్తానని చెప్తే దానికి తను డౌట్ చేస్తాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ప్రోడక్టో లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ అయిన కాన్సెప్ట్ ఏదైనా ఉంటే వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళకి అది ఇంట్రెస్ట్ లేదు, యాక్సెప్టబుల్ కాదనుకోండి, అది మనం జెన్యూన్గా చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు, యాక్సెప్ట్ చేయలేరు. ఇది ఒక సైకాలజికల్ స్టేట్ అనమాట. నేను చాలా ఓపెన్గా క్లియర్గా మాట్లాడతాను.
సో ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్లో ఎటువంటి ఎమోషన్స్ ఉండవు. ఇప్పుడు మనం రికమెండ్ చేస్తే పెరగదని తనే కామెంట్ చేస్తాడు. మనం తక్కువ వస్తుంది అంటే తక్కువ ఎందుకు వస్తుంది, ఎక్కువ ఎందుకు రాదని చెప్పి తనే కామెంట్ చేస్తారు. కస్టమర్స్ కూడా నేను చాలా వరకు చూస్తూ ఉన్నాను. నార్మల్గా ఒక హెచ్ఎండి ప్లాట్ నేను చెప్పాను అనుకోండి, 3-4 ఇయర్స్లో డబుల్ ట్రిపుల్ అవ్వదండి అని అంటారు. అదే ఇన్వెస్టర్స్ మళ్ళీ 2 స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఒకటి, మీరు రియల్ ఎస్టేట్ని మ్యానిపులేట్ చేస్తున్నారు, రేట్లు పెంచేస్తున్నారు అని చెప్పేసి కామెంట్ కూడా చేస్తాడు. మరికొంతమంది మీరు ఇచ్చిన రిటర్న్స్ తక్కువ ఉన్నాయని చెప్పి, మరికొంతమంది మీరు చెప్పిన రిటర్న్స్ చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి రకరకాలుగా స్టేట్మెంట్లు డిక్లేర్ చేసేస్తారు. ఇక్కడ స్ట్రాటజీ అనేది డిఫరెంట్ వేలో మనం బిల్డ్ చేసుకోవాలి, డిఫరెంట్ టైం పీరియడ్స్లో మనం బిల్డ్ చేసుకోవాలి. కొన్నిసార్లు అది కరెక్ట్ అవ్వచ్చు, కొన్నిసార్లు కరెక్ట్ కాకపోవచ్చు, కానీ 90% మనం చేసిన స్ట్రాటజీస్ కానీ అనాలిసిస్ కానీ సక్సెస్ అవ్వాలి కూడా. అట్ ద సేమ్ టైం నేను రిపీటెడ్గా చెప్తూ ఉన్నాను, ప్రతిదాన్ని ఒక ఎమోషనల్ ఫ్యాక్టర్ లేకపోతే ప్రతిదాన్ని నెగిటివ్ ఆస్పెక్ట్లో ఆలోచించడం మానేసి ఒక సైంటిఫిక్ అప్రోచ్, ఒక మ్యాథమెటికల్ అండర్స్టాండింగ్, ఒక ఫైనాన్షియల్ అప్డేట్స్, మనీ ఫ్లోని అర్థం చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మార్కెట్లో చాలామంది చెప్తుండడం వినొచ్చు, మార్కెట్లో రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పో లేకపోతే ఇంకేదో రేట్లు పడిపోయాయని చెప్పేసి. ఇలా ఒకసారి వెళ్ళి రండి బయటికి, ఎవరు తక్కువలో అమ్మేస్తున్నారో చూద్దాం. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ చాలా వరకు ఉంటాయి అన్నమాట. మరొకటి, కొన్నాళ్ళు మనం ఆగమని చెప్తాం, ఎందుకంటే అక్కడ మంచి డీల్స్ రావట్లేదు, లేదా అక్కడ ఉన్న మేనేజ్మెంట్ లేకపోతే అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ మనకు దొరకట్లేదు అని చెప్పేసి వెయిట్ చేయమని చెప్తే చాలామంది మేము వెయిట్ చేయము, ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అని చెప్పేసి పరిగెట్టి మరి ఇన్వెస్ట్మెంట్ చేసేస్తారు. వాళ్ళు 1-2 ఇయర్స్ అయినా కూడా ఇన్వెస్ట్మెంట్ మీద ఎటువంటి రిటర్న్ ఉండదు. మరోవైపు మీరు ఇది ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇది రైట్ టైం, ఇది రైట్ ప్రోడక్ట్ అని చెప్తే 6 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాల వరకు అలాగా వెయిట్ చేస్తూ ఉంటారు. నేను 2020 కోవిడ్ టైంలో చాలా మంచి డీల్స్, మంచి విల్లాస్ తక్కువ రేట్లో కూడా అరేంజ్ చేశాను. దాన్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు. అలాగే ల్యాండ్స్ కూడా నెగ్లెక్ట్ చేశారు. ఏదైనా మంచిగా మనం బాగుంది ఇది ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్తే దాంట్లో చాలా డౌట్స్ చాలామందికి వస్తాయి. ఇది ఇన్వెస్ట్మెంట్ చేయకండి, మీరు కొద్దిగా వెయిట్ చేయండి, నేను టైం చూసుకొని చెప్తానంటే వెయిట్ చేసే టైము, ఓపిక వాళ్ళకు ఉండదు. ఇంకెవరైనా ఏం చేస్తారు చెప్పండి? ఇన్వెస్ట్మెంట్ చేయడానికి టైమింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రైట్ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే మన యొక్క రిటర్న్స్ టార్గెట్ని మనం రీచ్ అవ్వలేమన్నది మా ఒపీనియన్. తర్వాత నేను ఇదివరకు చెప్పినట్టుగా చాలామంది ప్రోడక్ట్ లేకపోతే ఏదో రికమెండ్ చేయమని చెప్తారు, నేను ఏదో రికమెండ్ చేస్తాను, దానికి రిటర్న్ అడుగుతారు, ఆ రిటర్న్ ఎంత అని చెప్తాను, ఆ రిటర్న్ మళ్ళీ తక్కువ ఉందని చెప్పేసి మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేస్తారు. సరే, మంచి రిటర్న్ వచ్చిన ప్రోడక్ట్ రికమెండ్ చేస్తే ఇంత రిటర్న్ ఎలా ఇస్తావని చెప్పి మళ్ళీ ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఎప్పుడైనా కూడా రిటర్న్ అనేది మనం చేసిన స్ట్రాటజీ బట్టి డిపెండ్ అవుతుంది, అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ బట్టి మనకి డిపెండ్ అవుతుంది. సో ఇది కంటిన్యూగా మనకు జరిగే ప్రాసెస్ అనమాట. సో నేను అనే ఫైనల్ వార్నింగ్ ఏంటంటే, ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వెల్త్ క్రియేట్ చేయాలి అనుకునే వాళ్ళు 10 to 15 days 30 daysలో డెసిషన్ తీసుకునే వాళ్ళు మనం చెప్పే డీల్స్ పట్ల కంటాక్ట్ అవ్వండి. టైం తీసుకుంటాము, మాకు వచ్చినట్టుగా మేము ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాము, మాకు ఏమి అవసరం లేదనుకుంటే వదిలేసేయండి. ఇప్పుడు బెస్ట్ డీల్స్కి వచ్చేసి మార్కెట్లో ఉన్న ప్రైస్లో మనం ఇప్పుడు ప్లాట్ తీసుకుంటే నెక్స్ట్ 3-4 ఇయర్స్లో రేట్లలో పెద్ద గ్రోత్ అయితే రాదు. అది ఇదివరకు నేను చాలాసార్లు చెప్పాను. అందుకోసం అని చెప్పేసి ల్యాండ్ టు ప్లాట్ కాన్సెప్ట్లో మనం కొన్ని ఏరియాస్లో ల్యాండ్ తీసుకుని ఆ ల్యాండ్ ప్లాట్ కింద కన్వర్షన్ చేయడం వల్ల మంచి రిటర్న్ తీసుకోవచ్చు అని చెప్పి ఆ కాన్సెప్ట్ని మొదలు పెట్టాము. దాంతోపాటు ప్యారలల్గా కొన్ని ఏరియాస్లో మార్కెట్లో ఉన్న ప్రైస్తో కంపేర్ చేసుకుంటే 20% 30% మంచి డిస్కౌంట్ ప్రైస్లో కూడా మనకి కొన్ని బయింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దాంతోపాటు కమర్షియల్ ల్యాండ్, ఏదైతే మార్కెట్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఒక స్టేబుల్గా ఉన్న ప్రోడక్ట్, లాంగ్ టర్మ్లో ఒక మంచి రిటర్న్ ఇచ్చే ప్రోడక్ట్ కమర్షియల్ రియల్ ఎస్టేట్, కమర్షియల్ ల్యాండ్స్ అనమాట. అలాంటి కమర్షియల్ ల్యాండ్స్ మనకి తుక్కుగూడ ఏరియా, సదాశివపేట ఏరియా, మోకిళ్ళ లాంటి మంచి ఏరియాస్లో మనం తీసుకోవడం జరిగింది. కమర్షియల్ ల్యాండ్స్ తీసుకోవడం వల్ల మనకి లిక్విడేషన్ ప్రాబ్లం ఉండదు. 2, ఫ్యూచర్లో మీరు ఏదైనా కమర్షియల్ యాక్టివిటీ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అలాంటి బెనిఫిట్ చాలానే ఉన్నాయి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అనమాట. ఈరోజు చాలామంది ప్రాపర్టీ కొనుక్కుంటారు ఈజీగా, కానీ దాన్ని మెయింటెనెన్స్ చేయడం కష్టం, ఫ్యూచర్లో రీసేల్ చేయడం కూడా కష్టం. సో మనం ఏం చేస్తున్నామంటే ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ పరంగా 2 years లేకపోతే అంతకు ముందే వాళ్ళ యొక్క అమౌంట్లో లేకపోతే వాళ్ళ యొక్క ప్రాపర్టీ నుంచి వాళ్ళు ఎగ్జిట్ చేసి వాళ్ళకి మంచి రిటర్న్ అనేది చూపించడం జరుగుతుంది అనమాట. సదాశివపేట ఏరియాలో మెయిన్ రోడ్డుకి దగ్గరగానే కొన్ని కమర్షియల్ ల్యాండ్స్, మోకిళ్ళ శంకరపల్లి లాంటి ఏరియాలో రోడ్డుకి దగ్గరగా కమర్షియల్ ల్యాండ్స్,
అంటే మరి ఊర్లో ల్యాండ్స్ కాదు, ఊర్లో ల్యాండ్స్ మాకు 10,000కి 5,000కి ఇవ్వాలని చెప్పి మమ్మల్ని అడగొద్దు. ఎందుకంటే కమర్షియల్ ల్యాండ్ అంటే మెయిన్ రోడ్డు దగ్గరగా ఉంటాయి తప్ప మరీ ఊరు లోపల మీకు 10,000కి 20,000కి ఎక్కడ కూడా దొరకవు అనమాట. ఊరు బయటకో లేకపోతే ఊరు నుంచి ఒక 3 కిలోమీటర్స్ ఆ డిస్టెన్స్లోనే మీకు కమర్షియల్ ల్యాండ్స్ అయితే దొరుకుతాయి. ఏదైనా కూడా మెయిన్ రోడ్డుకి 60 ఫీట్ 100 ఫీట్ రోడ్డుకి దగ్గరగా ఉందని మనం కమర్షియల్ ల్యాండ్ కింద కన్సిడర్ చేయొచ్చు. అలాంటి ల్యాండ్ తీసుకోవడం అనేది చాలా మంచిది. తర్వాత నేను రిపీటెడ్గా చెప్పినట్టుగా మీకు బైబ్యాక్ లేదంటే రీసేల్ సపోర్ట్ ఇచ్చే మంచి రిటర్న్ గివింగ్ ప్రోడక్ట్ కూడా మనం రికమెండ్ చేస్తున్నాం. ఇలాంటి ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీరు నెక్స్ట్ 2-3 ఇయర్స్లో ఎంత రిటర్న్ తీసుకుంటారని చెప్పి మీకు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది. ప్రాపర్టీ మేనేజ్మెంట్ మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ప్రాపర్టీ రీసేల్ కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇదే కాకుండా మరికొన్ని ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ కూడా మనం చేయగలం. కానీ ఆ ఇన్వెస్టర్స్ లేదా ఆ కస్టమర్ 100% ఇంట్రెస్ట్ ఉండి 100% తక్కువ టైంలో డెసిషన్ తీసుకునే మైండ్ సెట్తో ఉన్న వాళ్ళైతే ఓకే. ఏదో ర్యాండమ్గా ఎంక్వైరీ చేస్తాము, ర్యాండమ్గా క్వశ్చనరీ చేస్తామంటే మీ టైం వేస్ట్ అవుతుంది, మా టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. సో నేను రిపీటెడ్గా చెప్పేది ఒకటే, వెల్త్ క్రియేట్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, మీ ఇన్వెస్ట్మెంట్స్ మీద మంచి రిటర్న్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటేనే కాంటాక్ట్ చేయండి. ఏ ప్రోడక్ట్ అయినా పర్వాలేదు, ఎలాగైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటామంటే మీకు గూగుల్లో వెతికితే చాలా ప్రాపర్టీస్ దొరుకుతాయి. మీరు తీరిగ్గా ఎత్తుక్కుంటూ తీరిగ్గా కొనుక్కోండి. సో అదే నేను చెప్పదలుచుకున్నాను. నేను మీ సత్య సంతోష్ సత్యనారాయణ.